పీలేరన్నా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈ అయితే పొటేళ్ళు రెండు పెద్ద పొటేళ్ళు వ్యాపారం అయితే అయినాయంటే ఏం రేటు కనుక్కుందాం అన్నా? కొనుక్కుండేటి కదా నావే అన్నా? కొన్నారు కదా, ఏం రేటు కొన్నారన్నా? 18,500. ఎంత వయసు ఉంటుంది అన్న? ఇదే ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటారా? ఇదేం రేటు పడిందా? 16,500. ఫ్రెండ్స్ చూస్తే 16,500, 18,500 రెండు. అది 18,500, ఇది 16,500 అంట. రెండు అయితే వ్యాపారం అయినాయి మార్కెట్లో. 18 అయితే 500 రూపాయలు, 16 అయితే 500 రూపాయలు. ఇప్పుడు ఈరోజు కొనండి కదా, ఈరోజు కొనండి. బాగున్నాయి, పర్వాలేదునా? ఓకేనా? ఫ్రెండ్స్ చూస్తే ఇవి వచ్చి 18,500, 16,500 అయితే కొన్నారంట. చూడొచ్చు మార్కెట్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు అయితే మనమైతే పిలేరు వ్యవసాయ మార్కెట్లో ఉన్నామండి. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి మార్కెట్ అనమాట ఇది. ఈరోజు లాస్ట్ మార్కెట్ సంక్రాంతికి. తర్వాత వచ్చి మామూలుగా ఉంటాయి. ఈ వారం అయితే ఎక్కువ పొటేళ్ళు అయితే వచ్చింటాయి. ఇందులో టాప్ క్వాలిటీ ఏమైనా ఉన్నాయనేసి చూసి మనము వీడియో అయితే చేద్దాం. వీడియో ఎక్కడ అవుతాను మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటాను. అయితే మనం అయితే మార్కెట్లోకి పోదాము. ఫ్రెండ్స్ మొత్తం అయితే క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఏం రేట్లు పడినాయి అన్నా? ఏం రేటు కొన్నారన్నా? 30,000 జత. ఫ్రెండ్స్ ఇవైతే చూడొచ్చు, వ్యాపారం అయితే అయిపోయిందంట. ఇవి కూడా కొనుక్కునే పొటేలే. 30,000గా చెప్తాను జత, రెండు కలిపి. ఒకటి 15,000 రూపాయలు అవుతుంది, 15,000 అనమాట. ఒకటి రెండు కలిపి 30,000 ఉంటాయి. ఎవరునా? ఎవరు? రాయచోటి. ఇక్కడి నుంచి కొనుక్కోపోతాను రా. ఫ్రెండ్స్ చూసే 30,000 రూపాయలు, ఒకటి 15,000 రూపాయలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది. వచ్చి వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటాను రా? 10 కిలోలు పడుతుందా? 18. అది 20 పడచ్చు, ఇది ఒక 18, ఒక 17 అట్లా పడచ్చు. చూస్తే వెయిట్ చూడొచ్చు మనము. ఇది వచ్చి 17, 18 అట్లా పడుతుంది. అది వచ్చి 20 పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చి 40 కిలోలు పడుతుంది. ఇది వచ్చి ఒక 36, 40 కిలోలు. ఇది కూడా యావరేజ్గా 40, అది 40 పైన రావచ్చు అనమాట. చూస్తే మనం చూడొచ్చు. రెండు కలిపి 30,000కి అయితే మంచి రేటుకి అయితే కొన్నారు. ఓకేనా? 30,000 రూపాయలతో తీసుకుంటున్నాం అనమాట. 30,000 రూపాయలు రెండు కలిపి. మనమైతే క్రౌడ్లోకి పోదాం. వ్యాపారాలు అయితే అయిపోయినాయి. 8 గంటల. ఈరోజు కొంచెం తొందరగానే అర్లీగానే వ్యాపారాలు అయితే అయినాయి అనుకుంటచ్చు. ఇవి కూడా వ్యాపారం అయితే అయిపోయినట్టు చూద్దాము. ఈ మూడు అన్నా, ఒక నిమిషం. ఏం రేటు కొన్నారు ఇవి? 48,000 కొన్నాను. మూడు కలిపి 3కి 48,000. ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి. 48,000కి అయితే మూడు కొన్ని అంటారు. ఎవరి నుంచేనా? పాకాల. ఎట్లా ఉందన్నా మార్కెట్? బాగుందా? రేట్లు ఏమన్నాయి? ఎక్కువ రేట్లు బాగున్నాయా? ఎక్కువ ఉన్నాయా? 48,000 అయితే కొన్నారంటే ఇవి చూడొచ్చు. 48,000 రూపాయలు మొత్తం మూడు కలిపి. వ్యాపారాలు అయితే చాలా వరకు అయిపోయినాయి. చూద్దాం ఇంకేదైనా మనము లోపల వేసి టాప్ క్వాలిటీ పొటేళ్ళు ఏమైనా ఉంటే చూద్దాం. వ్యాపారం అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే పొటేళ్ళు అయితే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి ఏమని చూసేద్దాము. దీనిలో టాప్ క్వాలిటీ ఏరుకుందాం ఫస్ట్ మనము, ఏమేమి వస్తాయనేసి. ఎక్కువ జనాలు ఎక్కువ ఉండవు, ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు. చూద్దాం వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఏం చెప్తారా? అయితే ఒక పెద్ద పొటేలు ఉంది, చూద్దాము. అన్నా ఏం చెప్పారు నా దీన్ని? 25. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 25,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు, నెల్లూరు జుడిపికి వస్తుంది ఇది. చూస్తే ఏజ్ వచ్చేసరికి ఒక 1.5 సంవత్సరం ఆ విధంగా ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 20-22 కిలోలు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50 కిలోలు పడుతుంది. 25,000 అయితే చెప్తాను అనమాట. 25,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ మొత్తం లోపల పోదాం, ఏం రేట్లు జరుగుతాయో చూద్దాం అనమాట. అన్ని బ్యాచ్లు అయితే వచ్చినాయి, కొన్ని అయితే సింగిల్ పొటేళ్ళు అయితే ఉన్నాయి. నా ఏం చెప్పారునా? 20,000 చెప్తాను రా. వ్యాపారం అవుతుందా? ఫ్రెండ్స్ చూస్తే ఇది 20,000 అయితే చెప్తున్నాడు ఈ పొటేళ్ళు. ఎంత వయసు అయితే? 2 ఏళ్ళు అయిందా? ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాడు? వెయిట్ ఎంత వస్తుంది? 30 కిలోలు వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 30 కిలో వెయిట్ చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 60 కిలోలు ఆ విధంగా పడవచ్చు అని చెప్తున్నాడు. అయితే వ్యాపారం అయితే ఎంతకు అడిగినారా? ఇంతగా అడుగుతాను రా. 19,500 అడిగారా? 19,500కి అయితే ఆస్కింగ్ ప్రైస్ అంట. 19,500 రూపాయలకి అయితే అడిగినారంట దీన్ని. చూద్దాం వ్యాపారం అయితే ఉంది. ఏం చెప్పావు బ్రదర్? కొనుక్కున్నావా? ఏం రేటు కొన్నావా? రెండు కలిపి. ఏ ఊరు నుంచే? కలకడ. ఈ రెండు కొనుక్కున్నారు 36,000కి. ఫ్రెండ్స్ వచ్చి ఇవైతే 36,000కి అయితే కొన్నారంట. ఇవి 36,000కి అయితే రెండు కొనున్నాడు. 36,000 రూపాయలకి అయితే ఈ పొటాన్లు ఉండు. ఎంత వెయిట్? దేనికి? కటింగ్ పర్పసా లేకపోతే మేపుకునే దానికి? ఎంతకు పడుతుంది అనుకుంటారు వెయిట్? ఒకటే ఒక 15-20 కిలోలు పడతాయా? 20. చూస్తే వచ్చే వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు, 18 నుంచి 20 పడచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40-42 ఆ విధంగా పడచ్చు అనమాట.
36,000 అయితే అయిపోయింది అనమాట. ఇది ఇక్కడైతే ఒక పిల్ల ఉంది. ఎవరిదినా ఇదే? మీదేనా? ఏం చెప్పారనా? 17.5. 17,500 అయితే చెప్తాడు. 10,000 అయితే 500 రూపాయలు చెప్తాను అనమాట. ఈ పిల్లని చూడొచ్చు. వ్యాపారం అయితే జరుగుతుంది. 17.5 చూస్తే ఇంకా వ్యాపారం అయితే ఉంటది కాబట్టి తగ్గించేది ఉంటది. ఏంది ఎలాదా ఇచ్చాయినవా? అవునా? అరే ఎంత కమ్మినావు? చూడొచ్చు. నెల్లూరు జుడిపి 2 ఉన్నాయి. మంచి టాప్ క్వాలిటీ ఇవి. ఏం చెప్తాను రేట్? ఏం చెప్తాను రా? 2 కలిపి. ఇది ఒకటి 22. అదే 35,000. ఫ్రెండ్స్ చూడొచ్చు. అయితే ఇదే 22,000 చెప్తాడు. అది 60,000 అయితే చెప్తాడు. 22,000 రూపాయలు 16,000 రూపాయలు చెప్తాడు. ఇప్పుడు మీరు ఇది బ్రీడింగ్ పర్పస్ అంటే ఇది ఇంకా వస్తుంది. ఇది ఎంత వయసు ఉంటుంది? ఇది 7-8 నెలలు అంటే చూడొచ్చు. ఒక 7-8 నెలలుగా చెప్తాడు. చిన్నపిల్లలు అయితే ఇవి 7 నెలలు 8 నెలల పిల్లలుగా చెప్తాడు. 22-23 అట్లయితే చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు. ఇదైతే ఇత్తన పొట్టెలు అనమాట. సాకోవడానికి అయితే బాగుంటుంది. వేరే అయితే ఇంకా ఈ మార్గం అయితే కటింగ్ పర్పస్ ఎలా ఉంటాయి. ఈ విధంగా అయితే ఏం చెప్తాను అన్నా? 20,000. 20,000 అయితే చెప్తున్నాను. చూడొచ్చు. అదైతే కటింగ్ పర్పస్ లెక్క వేస్తుంది. మనం ఎంత చూపించాం అది బ్రీడింగ్ పర్పస్ అనమాట. ఇతర పొట్టేళ్ళకి అయితే 20,000 అదే విధంగా చెప్తున్నారు. ఇదైతే కటింగ్ పర్పస్ అయితే ఉంటుంది. ఇవన్నా ఏం చెప్పావనా? 2 జత 37,000 అయితే చెప్తాడు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవైతే ఈ జత మీద వచ్చి 37,000 అయితే చెప్తాడు. వెయిట్ వచ్చేసరికి ఒకటి 22-25 కిలోల మధ్యలో వస్తుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50 కిలోలు 52 కిలోల విధంగా కూడా వచ్చు. 37,000 అయితే చెప్తాడు చెప్పడం. 37,000 రూపాయలు. అది వచ్చి 20,000 రూపాయలు చెప్తాడు. చూద్దాం. ఇక్కడ కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఏం రేటు పట్టిండిది ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతుంది. ఏం రేటుకి కొంటా ఉంటారు ఏమనేసి అడుగుదాము మనం వచ్చి. అన్నా ఎవరి అన్నవి? అది పట్టారా? అది ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం రేటు కొన్నారు అన్నా? ఇది కొన్నారన్నా? ఏం రేటు కొన్నారన్నా? 19,000 కొన్నారు. 19,000. ఫ్రెండ్స్ చూస్తే అదైతే 19,000కి అయితే అయిపోయింది. వ్యాపారం అయితే అయిపోయింది. 19,000 రూపాయలకి. ఇవి దాని జతలోటి ఇవి కూడా అంతే సేమ్. ఇదంతా ఒకే బ్యాచ్ కాబట్టి ఇది కూడా యావరేజ్గా 19,000 అయితే ఉండొచ్చు. 19,000 ఇవైతే 19,000 రూపాయలకి అయితే వ్యాపారం అయితే ఒకటైంది కాబట్టి ఇంక మిగతాది కూడా సేమ్ ఆ విధంగానే ఉండొచ్చు. చూడొచ్చు. మొత్తం అయితే వ్యాపారాల మీద అయితే ఉన్నాయి. జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి ఈ బ్యాచ్లో. ఇంకా మనం టాప్ క్వాలిటీ పొటేల్లో చూసుకుంటే ఇక్కడ 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఇవైతే ఏం చెప్తారు కనుక్కుందాం. 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. చూద్దాము ఏం చెప్తారు అనేసి. అన్నా ఏం చెప్పారన్నా రేటు? అన్నా 65 జత. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 65,000 అయితే చెప్తాడు. జత మీద 65,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. అంటే ఒక్కొక్కటి 37,500 రూపాయలు అయితే అట్లా చెప్తాను అనమాట. అయితే ఎంత అన్నా ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటా అంటారా? 37 కిలోలు అట్లా వస్తుంది. ఇది కూడా అంతే కదా సేమ్. ఇది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 70-75 కిలోలు. మామూలుగా వెయిట్ వచ్చేసరికి 35-37 అంటే 40 లోపల చెప్తాడు. 35 పై నుంచి 40 లోపల చెప్తాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 70 కిలోలు చెప్తాడు. చూడొచ్చు. వ్యాపారం అయితే ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చి 30,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 37,000 అయితే చెప్తాడు. ఇది కూడా 37,000 అయితే చెప్తాడు. 35-37 అట్లా చెప్తాను అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి. ఏం చెప్పాను? ఇదే 17,500 చెప్తాడు. 17,500 అయితే చెప్తాడు. ఈ పోటీలు చూడొచ్చు. 10,000 అయితే 500 రూపాయలు చెప్తాడు. ఇక్కడైతే టాప్ క్వాలిటీ పోటీలో ఒకటి ఉంటుంది. చూద్దాం పెద్ద దగ్గర. పెద్దయ్యా ఏం చెప్పినవా? ఏం చెప్తానవా? రేట్ ఏం చెప్తానవా? 28. 28,000 అయితే చెప్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇది టాప్ క్వాలిటీ. మనం మామూలుగా చూడండి పెద్దయ్య మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ అనేది తెస్తాడు. ఆయనకు బాగా నచ్చితేనే ఆ పిల్లని తెస్తాడు, లేకపోతే తేడనమాట. ఇది వచ్చి 23,000 రూపాయలు అయితే చెప్తాడు. 28 28,000 అయితే చెప్తున్నాడు. సారీ
28,000 అయితే చెప్తున్నాడు. ఈయన ప్రతి వారం చూస్తూ ఉంటాము, ఆయనకు నచ్చిన పొట్టేలు అయితేనే తెస్తాడు, లేకపోతే తేడా అనమాట. మంచి హై క్వాలిటీ బ్రీడ్ అయితే తెస్తాడు. నెల్లూరు జుడిపికి వస్తుంది 28,000. వెయిట్ వచ్చేసరికి ఒక 25 కిలోలు అట్ట పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలోలు పడుతుంది. ఇదైతే బ్రీడింగ్ పర్పస్ అయితే ఉంటుంది అనమాట. పిల్ల అయితే ఎక్సలెంట్గా ఉంది, నైస్గా ఉంది. 28,000 నెల్లూరు జుడిపికి వస్తుంది ఇది. చూడొచ్చు మనం. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయి ఈ బ్యాచ్లో. ఏం చెప్తాను ఇవా అక్క, ఏం చెప్తాను అక్క? చూడొచ్చు మనం అయితే బ్యాచ్ లో రేట్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయో అనేసి. ఎక్కడైతే ఒక బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను జత? జత ఏం చెప్తాను? రేటు జత ఏం చెప్తాను రా? 30,000 జత. ఫ్రెండ్ చూస్తే ఈ జత మీద వచ్చి 30,000 అయితే చెప్తున్నాడు. 30,000 అయితే చెప్తున్నాడు అనమాట ఈ జత మీద. ఇవి వచ్చి ఏజ్ వచ్చేసరికి 1 year ఏజ్ గ్రూప్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 14 కిలోలు 13 కిలోలు ఆ విధంగా పడవచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 28-30 కిలోలు పడవచ్చు అనమాట. 30,000 అయితే 30,000 అయితే చెప్తున్నాడు. 36 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. ఒకటి 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 15,000 చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కటి. నెక్స్ట్ చూద్దాం ఏదైనా పెద్ద పొట్టేలు ఏమైనా ఉన్నాయో. హాయ్ నా, ఏం చెప్తున్నావా పొట్టేలు? 32. ఏదేది అది ఇదా? 2 కలిపి 32. 32,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవైతే 2 జత పొటేన్లు. ఈ 2 పొటేన్లు అనమాట. ఈ పొటేలు 32,000 32,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. ఒక్కొక్కటి 16,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చూడొచ్చు ఈ పొటేలు అయితే 16,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు ఆ విధంగా పడుతుంది. అది వచ్చి 19 కిలోలు అట్టు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి 20. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇది 20-40 వస్తుంది. అది వచ్చి 38 ఆ విధంగా పడుతుంది అనమాట. చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయి, పెద్ద పొట్టేళ్ళు ఏమన్నా ఉన్నాయి చూద్దాము. ఏం చెప్పావనా? 23,500. 23,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవైతే పెద్ద పొట్టేలే. 23,500 రూపాయలు చెప్తున్నాడు. 23 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట ఈ పొట్టేళ్ళే, పెద్ద పొట్టేళ్ళే. ఏం చెప్పాను ఇది? 22,500. ఫ్రెండ్స్ చూసి 22,500 అయితే చెప్తున్నాడు ఈ పొట్టేళ్ళని. 22,500. 4 బుల్తో ఉండదు. 4 బుల్ అంటే ఎంత? 2 ఏళ్ళ వయసు ఉందా? 2 సంవత్సరాల వయసు ఉంది. కావాలంటే నెంబర్ కానీ చెప్తాము. చెప్పండి, మీ నెంబర్ చెప్పండి, పర్లేదు. 630-189-173. ఏ ఊరు? బాపిరెడ్డి గారిపల్లి. 22,500 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిన వీడియోలో. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయొచ్చు. 22 అయితే 500 రూపాయలు చెప్తాను అనమాట ఈ పొట్టేల్ని. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటా అంటున్నా? ఎన్ని కిలోలు పడచ్చు? 25 కిలోలు పడచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలోలు. వెయిట్ వచ్చేసరికి ఒక 25 కిలో ఆ విధంగా చెప్తాను అనమాట. చూడొచ్చు. మనమైతే మామూలుగా ప్రతి వారం వస్తారా మీరు సంతకి? అవునా? మీ నెంబర్ అయితే ఇచ్చినామో, ఎవరైనా కాల్ చేసి మీరు ఓకే. చూద్దాం. నెక్స్ట్ అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నది. ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో కనుక్కుందాం. ఇదైతే ఒక పెద్ద బ్యాచ్. 2, 4, 6, 8, 10, 12 పిల్లల దాకా ఉన్నాయి. ఏం చెప్తాను నా జీవి జత మీద ఏం చెప్తాను రా? జత మొత్తం అన్ని కలిపి మొత్తం చూడొచ్చు 10 పిల్లలు ఉన్నాయి. 1,40,000 అయితే చెప్తున్నాడు. 1,40,000 అయితే చెప్తున్నాడు. టోటల్గా 10 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి ఏజ్ వచ్చేసరికి అంతా 1 సంవత్సరం లోపల పిల్లలు అనమాట. కొన్ని అయితే 9 నెలలు 10 నెలలు అట్టు ఉన్నాయి. కొన్ని సంవత్సరం ఉన్నాయి. 1,40,000 1,40,000 అయితే చెప్తున్నాడు. మొత్తం బ్యాచ్ అంతా కూడా 1,40,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. హాయ్ నా, ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వస్తారా? 4:30కి వచ్చారా? నిన్న అడంటారు మీరు అంగల్లో. ఏం చెప్పానా? 36,000 జత. 46. ఫ్రెండ్స్ చూడొచ్చు. అయితే 46,000 అయితే చెప్తున్నాడు జత మీద. 46,000 అయితే పాలబల్లో అంటే సంవత్సరం జరిగిందంతే. సంవత్సరం పిల్లలు చూడొచ్చు ఫ్రెండ్స్. 46,000 అంటే 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఒకటి 23,000 అయితే చెప్తున్నాడు. 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. ఈ బ్యాచ్లో ఒక్కొక్క దాన్ని 23,000 అయితే చెప్తున్నాడు. 2 కలిపి 46,000 అయితే చెప్తున్నాడు అనమాట. చిన్న పిల్లలు పాలబొల్లు అంటే అంతా సంవత్సరం లోపల పిల్లలు. ఏం చెప్పారన్నా? 40 జత. 41,000 అయితే చెప్తున్నాడు జత మీద. 41,500 రూపాయలు చెప్తున్నాడు. అంటే ఒక్కోటి 20,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. 20,500. 20 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు ఈ బ్యాచ్లో ఈ 2 పిల్లలు. ఎంత వెయిట్ పడతాయి అనుకుంటారన్నా? ఎంత వస్తుంది వెయిట్? 22-20 కిలోలు అటు వస్తుందా?
25 వస్తుందా? ఓకే. 25 కిలో వెయిట్. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50-55 కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తాను అనమాట. మీరు లైవ్ వెయిట్ చూస్తే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ చూస్తే ఇక్కడ ఒక నెల్లూరు జుడిపి ఒకటి ఉంది. చూద్దాం ఏ రేట్ చెప్తాడు. అలా ఏం చెప్పారు నా రేటు? 23, 23,000 అయితే చెప్తున్నాడు. ఇది నెల్లూరు జుడిపికి వస్తుంది. 23,000 అయితే చెప్తాను అనమాట. 23,000. వెయిట్ వచ్చేసరికి ఒక 22-25 మధ్యలో పడవచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50-55 కిలోలు పడవచ్చు అనమాట. ఇదైతే ఈ పోటీలు అయితే ఇదైతే బ్రీడింగ్ పర్పస్ ప్లస్ 2 విధాలుగా పనికొస్తుంది అనమాట. ఆ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇంకైతే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఏం చేస్తారో కనుక్కుందాం. అన్న ఏం చేస్తాను జత? 21,000 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. 21,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నా పెద్ద పోటీలు ఉంటే చూద్దాము. ఏం చేస్తానన్నా? 25,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు దీన్ని. 25,000 అయితే చెప్తున్నాడు. ఈ పొటేలు వెయిట్ వచ్చేసరికి ఒక 25 కిలోలు అటు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50-55 కిలోలు పడుతుంది. 21,000 అయితే చెప్తున్నాడు. ఏం చెప్పావు? 17,500. 17,500 అయితే చెప్తున్నాడు ఈ ఒక్క పిల్లని. ఇదైతే 1 year ఏజ్ ఉంటుంది. 10 నెలలు అయితే 500 రూపాయలు చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి ఒక 20-21 అట్లా పడచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 40-42 పడచ్చు. చూద్దాం. ఏం చెప్తానా? ఏం చెప్పావా? 13,000. 13,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది 13,000 అయితే చెప్తున్నాడు. ఇది అంతా సంవత్సరం లోపల పిల్ల. వెయిట్ వచ్చేసరికి ఒక 16-17 కిలోలు పడచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 30-32 ఆ విధంగా పడుతుంది అనమాట. 13,000, 13,000 అయితే చెప్తున్నాడు. అయితే ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం ఎర్రపొటైన ఉన్నాయి. నెల్లూరు రౌండ్కి వస్తాయి. లేదంటే మన రాయచోటి, ఎరుపు, సుండుపల్లి, కోడూరు ఆ సైడ్ అంతా ఇవే ఎరుపు వస్తాయి అనమాట. ఇవైతే వ్యాపారాల మీద అయితే ఉన్నాయి. ఇవైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. చూద్దాము ఏం చెప్తున్నారు జత అనేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి చూద్దాము ఏం రేటు చెప్తారు. అన్న ఏం చెప్పారునా? ఏం చెప్తానరా? అది 17,500. ఫ్రెండ్స్ చూసి అయితే 16,000 చెప్తున్నాడు. అదే 17,500 అయితే చెప్తున్నాడు. దానికి దీనికి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అయితే కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. దీనికంటే దానికి 16,000 రూపాయలు. అది వచ్చి 17,500 అనమాట. 16,000 రూపాయలు. 10 నెలలు అయితే 500 రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్తాను అనమాట. ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 1 year ఏజ్ ఉండొచ్చు. లేదంటే సంవత్సరం మీద ఒక 2-3 నెలలు జరిగి ఉండొచ్చు. వెయిట్ వచ్చేసరికి ఇది ఒక 18 కిలోలు 20 కిలోలు ఆ విధంగా రావచ్చు. అది 22 కిలోలు ఆ విధంగా రావచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50-45-50 మధ్యలో రావచ్చు. అది వచ్చి 38-40 ఆ విధంగా రావచ్చు అనమాట. చూద్దాం. ఇంకైతే నెక్స్ట్ 7 బ్యాచ్ అయితే ఉండదు. ఈ బ్యాచ్లో ఎర్రపొటైన్లు అయితే ఏం చెప్తానో చెత్త కనుక్కుందాం. మొన్నైతే వ్యాపారాలు అయితే అయినాయి. ఏం రేటుకి అయినాయి అనేది మనం కనుక్కుందాం. ఏది అదే 14,500. 14,000. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో 14,000తో అయితే వ్యాపారం అయితే ఉందన్నమాట. ఒక్కోటి ఈచ్ 1 14,000 రూపాయలతో వ్యాపారం అయితే అవుతుంది. జత మీద వచ్చి 14 28,000 29,000 ఆ విధంగా చెప్తారన్నమాట జత మీద. చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే 28 and 22,000. 28 అయితే 500 రూపాయలు, 29,000 రూపాయలు అట్లా అయితే వ్యాపారం జరుగుతుంది. చూడొచ్చు బాబు. 14,000 చిల్లర అనమాట. లేదంటే ఒక 200-300 ఇక్కడ ఉంటుంది. అంతకంటే ఏం తేడా ఉండదు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వారం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇక్కడతో మన టాప్ క్వాలిటీ పొటైన్లు అయితే పెద్ద పొటైన్లు అయితే చూసినాము. మొత్తం వ్యాపారాల మీద ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం అయితే వ్యాపారాల మీద ఉన్నారు. చాలా వరకు అయితే పెద్ద పొటైన్లు అయితే చూపించే కవర్ అయినాయి. కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వారం అయితే వచ్చినాయి కానీ చాలా వరకు అయితే టాప్ క్వాలిటీ రాదు. అంత ఎక్కువ కటింగ్ పర్పస్లో ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి. చూద్దాం. ఇక్కడైతే కొన్ని పెద్ద పొటైన్లు అయితే ఉన్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఎవరి బ్రదర్ ఇవే? ఎవరియనా ఇవే? కొంచెం ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినట్టున్నాయి. ఎవరియనా? అయిపోయినాయి. ఏం రేటు పడ్డాయనా పొటేలు పెద్దయ్యా అన్నా? 32,000. ఫ్రెండ్స్ చూస్తే 32,000తో అయిపోయిందంట ఈ జత. చూడొచ్చు. అవి కూడా లోడ్ అయితే అయిపోయినట్టున్నాయి. 32,000 32,000 రూపాయలు ఈ జత మీద అయితే అయింది. ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో వ్యాపారాలు అయితే జరుగుతాయి. చూద్దాం ఏం రేటు పడతాయనేసి. చూద్దాం. మొత్తం ఈ బ్యాచ్లో ఒక దగ్గర 20-25 పిల్లలు ఉన్నట్టున్నాయి.
వ్యాపారం అయితే జరుగుతుంది. చూద్దాము ఏమన్నా మనకు రేట్లు ఏం రేట్ చెప్తారనేసి. అన్నా ఎవరినా అన్నా మీయేనా? మీయేనా? ఏం చెప్తాను నా జత అయిపోయినాయా వ్యాపారం ఉన్నాయా చెప్తాను. 29,000 అయితే చెప్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ బ్యాచ్లో అయితే 29,000 అయితే చెప్తున్నాడు. ఈ బ్యాచ్లో అన్ని పెద్ద సైజు పొట్టేలే. అంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి సంవత్సరం ఉంటుంది. సంవత్సరమో లేదంటే కొన్నిట్లకైతే సంవత్సరం మీద 2-3 నెలలు జరిగి ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 18 బడీటీ ఉంటాయి, 20 కిలోల బడీటీ ఉంటాయి, 22 కిలోల బడీటీ ఉంటాయి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 35 నుంచి ఒక 45-50 మధ్యలో బడీటీ ఉన్నాయి. 29,000 అయితే చెప్తున్నాడు. అంటే దగ్గర 14,500 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని. 14,500 అయితే చెప్తున్నాడు. 14 అయితే 500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఈ బ్యాచ్లో చూసాం కదా. ఐ హోప్ మీకు అందరికి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సపోర్ట్ చేస్తాను. ఇది ఈ వారం పెద్ద పొట్టేళ్ళ మార్కెట్ అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలు ఏమైనా ఉంటాయని చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.